అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు బెంగళూరు వెదర్ చూడండి ఎలా ఉందో. ఈరోజైతే లంచ్ బాక్స్‌లకి ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. బెంగుళూరు అన్నాక ఏదో ఒక పని చేయాలి కాబట్టి అందుకే లంచ్ అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకొని రైస్ పెట్టుకొని పోతానన్నమాట. చూద్దాం ఎగ్ కర్రీ ప్రిపరేషన్ అంతా చూపిస్తా. నేనైతే కాఫీ తాగుతున్నానండి. సరే అండి, ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ముందుగా హెగ్స్ అయితే ఉడకబెట్టుకొని ఇలా చిన్నగా న్యాప్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రెండ్స్, టమాటో సిరప్ అండ్ మసాలాకి 2 ఒక చెక్క 4 లవంగాలు అయితే వేసాను. అండ్ గరం మసాలా పొడి, కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి 3 వేసి కొన్ని తెల్లగడ్డలు వేసి మిక్సీ కొట్టుకున్నా. హాఫ్ ఎర్రగడ్డ వేసి సార్ లెట్స్ గో. ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. పాండు చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ లాగా వచ్చేలాగా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్ లేక వచ్చేసాయి, వేగాయి కూడా. ఇంకా అల్లం పేస్ట్ వేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. మసాలా అయితే ఫుల్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం బాగా. ఇది ఎగ్ మసాలా కర్రీ అండి. బాగా పచ్చివాసన పోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది మసాలా ఉన్న వెంటనే. మసాలా అయితే బాగా వేగింది. టమాటో సిరప్ వేసుకున్నాం. టమాటో సిరప్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకని ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ ఎంత బాగుందో. బాగుంది కదా గ్రేవీ చాలా. ఇప్పుడైతే మన ఎగ్స్ వేసేసుకున్నాం. ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసుకున్నా కొద్దిగా మసాలా వెళ్ళాలని. సాల్ట్ అవన్నీ నేనైతే మిక్సీలోనే వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా మనకైతే అవసరం లేదు. చూడండి, చూడడానికి ఎంత కలర్ కనపడుతుందో కదా.
బాగా ఎగ్స్కి మసాలా పెట్టేస్తే చాలు. ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా అయిపోతుందండి. చూడండి, వావ్, చూడడానికి ఎంతలా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసిద్దాం గ్రేవీలోకి. ఓన్లీ నేను కొద్దిగా వాటర్ తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇంకా వాటర్ ఉడికిపోయినాక మీకు చూపిస్తా. ఫైనలీ మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీతో ఎంత బాగుందో. రైస్లోకి, ముద్దలేకి, చపాతీలోకి, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఎగ్ కర్రీ నచ్చినట్లయితే ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను.